గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు దిక్సూచి. 2020లో ఏ స్టూడెంట్ని అడిగినా మాస్టర్స్ ఇన్ యూకే అంటున్నారు. మాస్టర్స్ చదవాలంటే తక్కువ ఖర్చు అంటున్నారు. IELTS అవసరం లేదు అంటున్నారు. హై వీసా సక్సెస్ రేట్ అంటున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది స్టూడెంట్స్ విదేశీ విద్య కళను నిజం చేసింది శౌర్య కన్సల్టెన్సీ. స్టూడెంట్స్ వీసాతో పాటు విజిట్ వీసాలు, డిపెండెంట్ వీసాలు, బిజినెస్ అండ్ టూరిజం వీసా సర్వీసెస్ స్టూడెంట్స్తో పాటు అందరికీ అందుబాటులోకి తెచ్చింది శౌర్య కన్సల్టెన్సీ. మరిన్ని వివరాలు తెలియజేయడానికి శౌర్య కన్సల్టెన్సీ డైరెక్టర్ రాధ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ రాధ గారు. గుడ్ ఈవినింగ్ అండి. 2020లో పర్టికులర్గా చూసుకుంటే ఎవరిని అడిగినా కూడా స్టూడెంట్స్ యూకే అంటున్నారు. ఎందుకు యూకేని చూస్ చేసుకుంటున్నారు? ఇంతమంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం ఏంటి? సో 2020 ఇయర్లో చాలామంది స్టూడెంట్స్, మనం ఏ ఇద్దరిని అడిగినా కూడా ఒక స్టూడెంట్ యూకే అని చెప్తున్నారు. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయండి. అంటే యూకే సెలెక్ట్ చేసుకోవడానికి, మాస్టర్స్ చదవడానికి కానీ, బ్యాచిలర్స్ చదవడానికి కానీ, యూకే సెలెక్ట్ చేసుకోవడానికి దెర్ ఆర్ వైడ్ రేంజ్ ఆఫ్ రీజన్స్. మనం కొన్ని మెన్షన్ చేసుకోవాలి అంటే యూకేలో వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయండి. అండ్ యూకేలో చదివిన క్వాలిఫికేషన్స్కి వరల్డ్ వైడ్ రికగ్నైజేషన్ ఉంది బై బోత్ అకాడమిక్స్ కానివ్వండి ఆర్ ఎల్స్ ఏ ఎంప్లాయర్ అయినా కానివ్వండి, క్వాలిఫికేషన్స్కి రికగ్నైజ్డ్ ఉన్నాయి. అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయండి. మనకి స్పెషలైజేషన్స్ ఈ ఒక స్పెషలైజేషన్ లేదు అనటానికి లేకుండా మనకి ఇంజనీరింగ్ దగ్గర నుంచి బయోటెక్నాలజీ, ఫార్మసీ ఇలా ఏ కోర్స్ తీసుకున్నా కూడా మనకి చిన్న కోర్స్ నుంచి పెద్ద కోర్స్ వరకు మనకి నెంబర్ ఆఫ్ స్పెషలైజేషన్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. యూకేలో ఇంకొక అడ్వాంటేజ్ పాయింట్ ఏంటి అంటే మిగతా ఏ కంట్రీస్లో లేనిది ఇంక్లూడింగ్ ఇండియా, మనకి ఉన్న అడ్వాంటేజెస్ పాయింట్ వచ్చేటప్పటికి మనకు మాస్టర్స్ కోర్స్ 1 ఇయర్లోనే ఫినిష్ అవటం. మనం ఆస్ట్రేలియా తీసుకున్నా, లేకపోతే కెనడా తీసుకున్నా, ఇంకొక కంట్రీ USA తీసుకున్నా, మాస్టర్స్ చదవాలంటే మన 2 years ఆఫ్ టైం, అట్ ద సేమ్ టైం 2 years ఆఫ్ మన మనీ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. వేరస్ యూకేలో మనకి 1 ఇయర్లోనే మాస్టర్స్ కోర్స్ ఫినిష్ అవ్వటం వల్ల మనకి టైం అండ్ మనీ రెండు సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ 1 ఇయర్ మాస్టర్స్ వల్ల మనకి యూకేలో అతి తక్కువ ఖర్చుతో మనం మాస్టర్స్ ఎడ్యుకేషన్ టాప్ యూనివర్సిటీస్లో ఫినిష్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఈ తక్కువ ఫీజుతో పాటు మనకి ఇంటర్న్షిప్స్ ఉంటాయి అండ్ స్కాలర్షిప్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో యూకేలో మనకి కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం మనకి 2 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఉందండి. అంటే ఇంతకు ముందల ఇయర్స్లో ఈ వర్క్ పర్మిట్ అనేది లేదు యాక్చువల్గా యూకేకి. ఇది ఈ ఇయర్లో లేటెస్ట్గా ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి 1 year కోర్స్ చేసిన ప్రతి ఒక్కరికి, అంటే మాస్టర్స్ కోర్స్ ఫినిష్ అయిన వాళ్ళందరికీ 2 years ఆఫ్ స్టే బ్యాక్ ఆప్షన్ ఉంటుంది. ఈ 2 years ఆఫ్ స్టే బ్యాక్ ఆప్షన్లో స్టూడెంట్ అక్కడే ఉండి జాబ్ ట్రై చేసుకోవచ్చు. ఇన్ కేస్ జాబ్ వస్తే వర్క్ పర్మిట్కి కూడా అతను డైవర్ట్ అవ్వచ్చు. అలానే యూకేలో ఇంకొక అడ్వాంటేజ్ పాయింట్ ఏంటంటే మ్యారీడ్ కేసెస్ ఎవరైనా ఉంటే, అంటే కంప్లీట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఏదైనా కంట్రీ వెళ్ళి చదువుకోవాలి, జాబ్ చేసుకోవాలి అని కనుక అనుకుంటే కనుక యూకే ఈజ్ ఎ బెస్ట్ చాయిస్ అండి. స్టూడెంట్తో పాటు డిపెండెంట్ కూడా వెళ్ళి, అంటే వైఫ్ ఆర్ హస్బెండ్ డిపెండెంట్ కూడా వెళ్ళి అక్కడ ఫుల్ టైం జాబ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. స్టూడెంట్ వీసాతో స్టడీ చేసుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. సో ఇన్ని రీజన్స్, ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది స్టూడెంట్స్ మనం యూకే అని వింటున్నామండి. ఓకే, ఎప్పుడు స్టార్ట్ అవుతాయండి యూకేలో కోర్సెస్? అండ్ మాస్టర్స్ కోర్స్తో పాటు ఏ కోర్సెస్ అక్కడ అవైలబుల్లో ఉన్నాయి? సో యూకేలో అన్ని టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయండి. డిప్లొమా దగ్గర నుంచి PhD కోర్సెస్ వరకు మనం అన్ని రకాల కోర్సెస్ మనకి అవైలబుల్గా ఉంటాయి. సో యూకేలో వచ్చేటప్పటికి బ్యాచిలర్స్ చేయొచ్చు, మాస్టర్స్ చేయొచ్చు. బ్యాచిలర్స్లో అన్ని టైప్ ఆఫ్ స్పెషలైజేషన్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ బ్యాచిలర్స్కి మనకి బేసిక్ రిక్వైర్మెంట్ వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్. వేరేస్ మాస్టర్స్ కూడా చాలా టైప్స్ ఆఫ్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. అన్ని 1 year కోర్సెస్ మోస్ట్లీ ఉంటాయి. ప్లేస్మెంట్ ఇయర్తో కూడా కావాలి అనుకుంటే కనుక మనకి 2 years ఆఫ్ మాస్టర్స్ ఉంటాయి వెరీ ఫ్యూ యూనివర్సిటీస్లో. సో అవి కావాలంటే అవి చూస్ చేసుకోవచ్చు. సో కోర్సెస్ వచ్చేటప్పటికి ఇంజనీరింగ్ కోర్సెస్లో ఆల్ టైప్స్ ఆఫ్ స్పెషలైజేషన్స్ అండి. మీరు కంప్యూటర్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, మెకానికల్, సివిల్ ఇలా ఏ కోర్స్ తీసుకున్నా మనకి కోర్సెస్ ఉన్నాయి. అలాగే ఫిజియోథెరపీ, ఫార్మసీ, బయోటెక్నాలజీ, అలానే డెంటల్ కోర్సెస్, ఇంటీరియర్ డిజైనింగ్, MBAs, ఫ్యాషన్ డిజైనింగ్, హోటల్ మేనేజ్మెంట్ ఇలా లేని కోర్స్ అనేది యూకేలో లేదు. సో నెక్స్ట్ అవైలబుల్ ఇంటేక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే యూకేలో వచ్చేప్పటికి నెక్స్ట్ అవైలబుల్ ఇంటేక్ వచ్చేప్పటికి జనవరి ఇంటేక్ అండి. సో జనవరి ఇంటేక్కి ఇప్పుడు ఆల్రెడీ అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఎవరైనా ప్లాన్ చేసుకుంటూ ఉంటే జనవరికి వెళ్ళాలి,
ఆర్ ఫిబ్రవరికి వెళ్ళాలి అనుకుంటే దిస్ ఇస్ అ రైట్ టైం అనమాట ఫర్ యూ టు మేక్ ద అప్లికేషన్. సో ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల వీ హ్యావ్ కంప్లీట్లీ స్విచ్డ్ అవర్ ఆపరేషన్స్ ఇంటూ ఆన్లైన్ అండి. మీరు ఇంట్లో ఉండే మీ డాక్యుమెంట్స్ పంపించి మీరు యూనివర్సిటీస్కి, టాప్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చు. యూకేలో ఇంకొక అడ్వాంటేజ్ పాయింట్ మనం అనుకుంటే ఎటువంటి అప్లికేషన్ ఫీ కానీ, కొరియర్ ఛార్జెస్ కానీ, ఆర్ ఎల్స్ ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జెస్ కానీ ఏమీ లేవన్నమాట యూకేకి, లైక్ యుఎస్ఏ, కెనడా లాగా. సో కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏ ఖర్చు లేకుండా మీరు ఇంట్లో ఉండి మీ మెయిల్లో ఉన్న డాక్యుమెంట్స్ పంపిస్తే మీరు యూకేలో ఉన్న టాప్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ లెటర్ మీరు తీసుకోవచ్చు అండి. ఓకే, ఇంట్లో ఉండే అప్లై చేసుకోవచ్చు యూకేలో టాప్ యూనివర్సిటీలో అడ్మిషన్ రావాలంటే అని చెప్తున్నారు. దానికి ముందు ఎలాంటి ఎగ్జామినేషన్స్ తీసుకోవాలంటారు? సో ఈచ్ కంట్రీకి వచ్చేటప్పటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ తీసుకోవాలండి. మనము యూకేకి స్పెసిఫిక్గా చెప్పుకుంటే కనుక ఏ ఎగ్జామినేషన్ అవసరం లేదండి. జిఆర్ఈ అవసరం లేదు, ఐఎల్స్ అవసరం లేదు, జీమాట్ అవసరం లేదు, టోఫెల్ అవసరం లేదు. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మనకున్న సబ్జెక్ట్స్ అంటే మనకున్న మార్క్స్ మెమోస్తోనే మనం యూకేకి అప్లై చేసుకోవచ్చు. కావాల్సిన బేసిక్ డాక్యుమెంట్స్తో మనం చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే చాలండి. ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియంలో కనుక మీరు చదువుకొని ఉండి అట్లీస్ట్ 60 పాయింట్స్, 60% మీకు 2 ఇయర్స్లో ఆన్ యావరేజ్ ఉంటే కనుక డెఫినెట్గా యూకే యూనివర్సిటీలో ఎటువంటి ఎగ్జామినేషన్ తీసుకొని అవసరం లేదు. మీరు ఇంటర్మీడియట్ కనుక తెలుగు మీడియంలో చదువుకొని ఉంటే కనుక అక్కడ మీకు ఐఎల్టీఎస్ అనే ఎగ్జామినేషన్ అవసరం ఉంటుంది. ఐఎల్టీఎస్ కూడా మనకి ఇప్పుడు కోవిడ్ వల్ల ఆన్లైన్లో పెట్టేస్తున్నారు. మీరు ఇంట్లో ఉన్న సిస్టమ్ నుంచి ఐఎల్టీఎస్ ఎగ్జామినేషన్ కూడా ఇవ్వచ్చు. ఓన్లీ తెలుగు మీడియంలో ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఐఎల్టీఎస్ కావాలి. ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళందరికీ ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మనకి టాప్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ తీసుకోవచ్చు విత్ యువర్ బేసిక్ డాక్యుమెంట్స్ అన్నమాట. ఓకే, మరి యూకేలో స్టడీస్ కోసం అప్లై చేసుకోవాలంటే మనకి ఎటువంటి ప్రాసెస్ ఉంటుందండి? ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి? సో యూకేకి అన్ని కంట్రీస్లో కల్లా చాలా బేసిక్ అండ్ సింపుల్ ప్రాసెసింగ్ అండి. కంప్లీట్ ప్రాసెసింగ్ విల్ బి ఆన్లైన్. మనం యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవడం కానివ్వండి, మన క్యాష్ లెటర్ రావటం కానివ్వండి, ఇవన్నీ కంప్లీట్ ఆన్లైన్ ప్రొసీజర్ అండి. చాలా సింపుల్ ప్రొసీజర్. మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ అలా మనకి 10th, ఇంటర్మీడియట్, మీ బ్యాచిలర్స్లో మీ మెమోస్, ప్రొవిజనల్, కన్సాలిడేట్ అండ్ యువర్ పాస్పోర్ట్. మనకి అదర్ డాక్యుమెంట్స్ మనం ప్రిపేర్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఎస్ఓపి, లెటర్ ఆఫ్ రికమెండేషన్ లెటర్స్, మన రెజ్యూమే, ఇవి మేము శాంపిల్ డాక్యుమెంట్స్ అనేవి మీకు ఇవ్వటం జరుగుతుంది. సో 2020 అంటే రీసెంట్గా ఎగ్జామినేషన్స్ చాలా మందికి ఫినిష్ అయినాయి. వాళ్ళకి ప్రొవిజనల్, కన్సాలిడేట్ రాదు. మోస్ట్లీ మంత్ ఎండింగ్ ఆర్ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ అంటున్నారు. సో ఇలాంటి వాళ్ళు అప్ టు 4/1 వరకు మెమో ఉంటే కనుక డెఫినెట్గా మీరు 4/1తోనే మీరు అడ్మిషన్ అనేది తీసుకోవచ్చండి. మనం వీసా ఫైల్ చేసేది డిసెంబర్లో కాబట్టి ఆ టైంకి మీరు ప్రొవిజనల్ అండ్ కన్సాలిడేట్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మీరు యూకే వెళ్ళాలి అని కనుక మీరు ప్లాన్ చేసుకుంటే మీ మెయిల్లో ఉన్న సింపుల్ డాక్యుమెంట్స్ 10th, ఇంటర్, డిగ్రీలో మెమోస్ ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడ వరకు అండ్ బేసిక్ పాస్పోర్ట్, ఈ డాక్యుమెంట్స్ ఉంటే కనుక డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవచ్చండి. డిస్ప్లే అవుతున్న నంబర్స్కి ఫోన్ చేసిన మా కౌన్సిలర్స్ మీకు కాల్ చేసి మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చి మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా కాల్ చేయండి. రాధా గారు, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? ఎందుకంటే మీరు ఇందాక కూడా చెప్పడం జరిగింది ఫీ చాలా తక్కువ ఉంటుందని యూకేలో అని చెప్పి. సో డిఫరెన్స్ ఏంటండి? సో యూకేలో చాలా తక్కువ ఫీజ్ అండి కంపేర్ టు రిమైనింగ్ ఆల్ ద కంట్రీస్. లైక్ మీరు యుఎస్ఏ తీసుకోండి, ఆస్ట్రేలియా తీసుకోండి, కెనడా తీసుకోండి, ఏ కంట్రీలో కన్నా కూడా చాలా తక్కువ ఫీజుతో మనం యూకేలో మాస్టర్స్ ఫినిష్ చేయొచ్చు. మనకి ఆన్ అన్ యావరేజ్ 8 lakhs నుంచి 12 lakhs వరకు మన ట్యూషన్ ఫీ ఉంటుందండి. ఇట్ డిపెండ్స్ అపాన్ యూనివర్సిటీ టు యూనివర్సిటీ అండ్ ప్లేస్ టు ప్లేస్. సో మన యూనివర్సిటీకి సపోజ్ 10,000 pounds అంటే మనకి ఆన్ అన్ యావరేజ్ 90 నుంచి 100 రూపీస్ లోపల పౌండ్ వెయిట్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందండి. సో ఆన్ అన్ యావరేజ్ 10 lakhs తీసుకున్న మనము ఇయర్ మొత్తం కంప్లీట్ మాస్టర్స్ ఆ 10 lakhsలో ఫినిష్ చేసుకోవచ్చు. ఈ ట్యూషన్ ఫీ కూడా ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద పే చేసుకోవచ్చు అండి. ఫస్ట్ ఇనిషియల్ డిపాజిట్ పే చేసుకోవాలి, ఆ తర్వాత మిగతా ఫీజు ఇన్ ఇన్స్టాల్మెంట్స్ మనం పే చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ కంప్లీట్ ట్యూషన్ ఫీ కానివ్వండి, లివింగ్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ఇవన్నీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ తీసుకుంటే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ప్రాపర్ ప్లానింగ్కి వాళ్ళకి టైం ఉంటుంది. చివరికి హరీబరీగా వెళ్ళేటప్పుడు ఎంత ఖర్చు అవుతుందో ప్లాన్
హ్యాండ్ చేసుకోకుండా టైంకి ఇవ్వటం కన్నా స్టార్టింగ్ నుంచి స్టూడెంట్తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి మీకు ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది, అక్కడ కోర్స్ ఎలా ఉంటుంది, లొకేషన్ ఎలా ఉంటుంది, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, కోర్స్ అయిపోయినాక మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, మన స్పెషలైజేషన్కి ఏ కోర్స్ తీసుకుంటే అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఫ్యూచర్లో బాగుంటాయి, ఇలాంటి అన్ని డీటెయిల్స్ స్టూడెంట్స్తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలండి. ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయితే మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ హ్యాజల్ లేకుండా మనం ఈజీగా సింపుల్గా మనం ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. మరి దీనికోసం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారండి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి? ఎస్ అండి, వీ హ్యావ్ అ కెరియర్ కౌన్సిలింగ్. కెరియర్ కౌన్సిలింగ్లో ఏంటంటే స్టూడెంట్స్కి కంప్లీట్ కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కోర్స్ ఎలా ఉంటుంది, యూనివర్సిటీస్ ఎలా ఉంటాయి, యూనివర్సిటీస్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఏమేమి స్పెషలైజేషన్స్ ఉన్నాయి, అలానే ఆ స్పెషలైజేషన్ చదువుకున్న తర్వాత జాబ్ ఆపర్చునిటీస్, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, దాని తర్వాత అక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్, ఆ పర్టికులర్ ఏరియాలో లివింగ్ ఎక్స్పెన్సెస్, స్టూడెంట్ అకామిడేషన్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, ట్యూషన్ ఫీ ఎలా ఉంది, ఈ ట్యూషన్ ఫీ మనం ఎప్పుడెప్పుడు ఎంత పే చేసుకోవాలి, ఎలా పే చేసుకోవాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుందండి కెరియర్ కౌన్సిలింగ్లో. బికాజ్ మనము సరైన యూనివర్సిటీ అండ్ కోర్స్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మనకు హాఫ్ వర్క్ అక్కడే ఫినిష్ అయిపోయినట్టు. అంటే మిగతాదంతా ప్రాసెస్ ఎలా అయినా కన్సల్టెన్సీ వాళ్ళు రెస్పాన్సిబుల్గా చేస్తారు కాబట్టి మనం చూస్ చేసుకునే యూనివర్సిటీ అండ్ కోర్స్ మనకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఉందా లేదా అనేది కూడా డెఫినెట్గా తీసుకోవాలి. సో వన్స్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీరు చదువుకున్న స్పెషలైజేషన్కి మీకున్న మార్క్స్ని బట్టి మీరు కోరుకున్న ఏరియాలో మేము యూనివర్సిటీ ఆప్షన్స్ ఇవ్వటం జరుగుతుందండి. అందులో కూడా వి ఆస్క్ స్టూడెంట్స్ అన్నమాట టు డూ ప్రాపర్ రీసెర్చ్. మనకి డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి ర్యాంకింగ్స్ డిస్ప్లే చేసేవి, అండ్ అక్కడ స్టూడెంట్ ఓల్డ్ అల్యూమినీతో మాట్లాడవచ్చు. మనకి ఇప్పుడు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఉన్నాయి, మనము యూనివర్సిటీ గురించి, కోర్స్ గురించి, అక్కడ ట్యూటర్స్ గురించి ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో మనకి అవైలబుల్గా ఉంది. సో మేము చెప్పిందే కాకుండా స్టూడెంట్స్ కూడా వాళ్ళందరూ వాళ్ళు రీసెర్చ్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఒక కంప్లీట్ ఐడియా ఉంటుంది. సో కంబైన్డ్గా అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ అండ్ మేము చెప్పేది ఈక్వలే ఉంటుంది మోస్ట్లీ. సో దాన్ని బట్టి వాళ్ళ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చండి. ఓకే, ఇందాక మీరు ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చెప్పారు, మరి స్కాలర్షిప్ ఫెసిలిటీ ఉంటుందండి? ఎస్ అండి, మోస్ట్ ఆఫ్ ద యూకే యూనివర్సిటీస్ హ్యాస్ స్కాలర్షిప్స్ అండి. ఈ స్కాలర్షిప్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మనకి ఇంటర్నేషనల్ స్టూడెంట్ స్కాలర్షిప్ అని ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి £500 నుంచి £1000 వరకు మనకి అవైలబుల్గా ఉంది, యూనివర్సిటీ టు యూనివర్సిటీ డిపెండెంట్. అలాగే మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఈ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ మన పర్సంటేజ్, మన మార్క్స్ని బట్టి అప్ టు £3000-4000 వరకు కూడా మనకి అవైలబుల్గా ఉంది స్కాలర్షిప్స్. సో ఈ స్కాలర్షిప్స్ కనుక మనం అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక అర్లీగా మనం అప్లై చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఫీ పేమెంట్ డెడ్ లైన్స్ కూడా ఉన్నాయన్నమాట. రేపు జనవరి ఇంటేక్ నవంబర్లో. సో ఆ లోపల కనుక మనం పే చేసుకుంటే మనకు ఆ స్కాలర్షిప్స్ అన్నీ మనకి తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు అప్లికేషన్ అయితే ఫినిష్ చేసుకోండి. అప్లికేషన్కి ఎటువంటి ప్రాసెసింగ్ ఫీ లేదు కాబట్టి మీరు మీకున్న డాక్యుమెంట్స్తో ఫస్ట్ అప్లికేషన్ తీసుకొని ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత యూ కెన్ సిట్ అండ్ డిసైడ్ ఏ యూనివర్సిటీ ఏంటి అనేది. ఎందుకంటే ఆల్వేస్ మేము ఒక యూనివర్సిటీయే కాకుండా 2-3 ఆప్షన్స్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. ఏ యూనివర్సిటీ అనేది వాళ్ళు డీటెయిల్గా డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే చాలా మంది హైయర్ స్టడీస్ అనేసరికి ఎడ్యుకేషనల్ లోన్ తీసుకుంటూ ఉంటారు, మరి దాని ప్రాసెస్ ఎలా ఉంటుందండి? సో 90% ఆఫ్ ద స్టూడెంట్స్ గో ఫర్ ఎడ్యుకేషన్ లోన్ అండి. ఎడ్యుకేషన్ లోన్ వచ్చేటప్పటికి మీరు ఏ నియరెస్ట్ బ్యాంక్ అంటే నేషనలైజ్డ్ బ్యాంక్ అయినా మీరు వెళ్ళి మీ ఎడ్యుకేషన్ లోన్ అనేది అప్లై చేసుకోవచ్చు. మీ ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేసుకోవాలి అంటే కనుక ఫస్ట్ మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ వచ్చేటప్పటికి ఆఫర్ లెటర్. మీరు యూకేలో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీ దగ్గర ఆఫర్ లెటర్ ఉన్నట్టయితే డెఫినెట్గా మీరు మీ నియరెస్ట్ బ్యాంక్ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో ఆఫర్ లెటర్ వాళ్ళకి ఇస్తే అందులో ట్యూషన్ ఫీ ఎంత, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత, కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనే డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి బ్యాంక్ మేనేజర్స్కి కూడా ఈజీగా ఉంటుంది ఈ యూనివర్సిటీకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేసి. సో వాళ్ళు ఒక చెక్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే కనుక మనకి అప్ టు 1 monthలో మనకి ఎడ్యుకేషన్ లోన్ అనేది ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఈ ఎడ్యుకేషన్ లోన్ వచ్చేప్పుడు నేషనలైజ్డ్ బ్యాంక్లోనే అయి ఉండాలి, ప్రైవేట్గా అట్లా చేయడానికి కుదరదు. అండ్ యూకే ఎంబసీ కూడా యాక్సెప్ట్ చేయదు. అలాగే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ క్రెడిలా కానివ్వచ్చు, అవాన్సే కానివ్వండి, ఇలాంటి డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మనకి ఎడ్యుకేషన్ లోన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈవెన్ అక్కడ కూడా అప్రోచ్ అవ్వచ్చు. బట్ మనము యూకే వీసా ఆఫీస్కి మనం చూపించే డాక్యుమెంట్స్ వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ లోన్ అయినా చూపించవచ్చు, ఎఫ్డీస్ అయినా చూపించవచ్చు, సేవింగ్స్ అయినా చూపించవచ్చు. ఎలా ఉన్నా కూడా మన డాక్యుమెంటేషన్ యూకే ఎంబసీకి చూపించచ్చు అండి. ఓకే, యూఎస్ఏ వెళ్ళాలనుకునే స్టూడెంట్స్ ఉంటూ ఉంటారు, మరి వాళ్ళు ఎటువంటి ఎగ్జామ్స్ తీసుకోవాలంటారు?
ఎటువంటి కోర్సెస్ అక్కడ ఉంటుంటాయి? యూఎస్ఏకి ప్లాన్ చేసుకోవాలి అంటే కనుక వి ఆల్వేస్ అడ్వైస్ టు ప్లాన్ 1 year అహెడ్ అండి. 1 year ముందర కనుక ప్లాన్ చేసుకోకపోతే మనకి టైం అనేది అస్సలు సరిపోదు. ఎందుకంటే యూఎస్ఏకి వెళ్ళాలి అంటే మనం బేసిక్ ఎగ్జామినేషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ జిఆర్ఈ కానివ్వండి, ఐఎల్స్ ఆర్ టోఫెల్, ఈ రెండిట్లో ఏదో ఒక ఎగ్జామినేషన్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం జిఆర్ఈ కూడా తీసుకోవాలి. సో ఈ ఎగ్జామినేషన్ తీసుకొని ఎవ్రీ యూనివర్సిటీ అంటే టాప్ మోస్ట్ స్టేట్ యూనివర్సిటీస్ అన్నిటికీ 1 year అండ్ అడ్వాన్స్లోనే మనకి డెడ్ లైన్స్ అనేవి క్లోజ్ అవుతూ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు అడ్మిషన్స్ నెక్స్ట్ సెప్టెంబర్ 2021లో వెళ్ళే బ్యాచ్కి ఇప్పుడు అడ్మిషన్స్ జరుగుతున్నాయి. సో 1 year ఇన్ అడ్వాన్స్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటే బెటర్ అనమాట. 2021 పాస్డ్ అవుట్స్ ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి. జిఆర్ఈ ఫస్ట్, దాని తర్వాత జిఆర్ఈ అయిపోయిన తర్వాత ఐఎల్టీఎస్, ఇలా స్టెప్ బై స్టెప్ మనం ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళాలి. జిఆర్ఈ మీరు ఎగ్జామినేషన్ తీసుకున్నా అది 5 year వ్యాలిడిటీ ఉంటుంది. ఐఎల్టీఎస్ ఎగ్జామినేషన్ తీసుకున్నా అది 2 year వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈ ఎగ్జామినేషన్స్ అన్నీ తీసుకుంటే మనం టాప్ యూనివర్సిటీస్లో, యుఎస్ఏ యూనివర్సిటీస్లో కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు. దీన్ని I-20 అంటాం. సో యుఎస్ యూనివర్సిటీస్లో మనకి 5 years వీసా వస్తుందండి. ఇన్ కేస్ వీసా వస్తే కనుక మనకి 5 years టైం ఉంటుంది. 2 years కోర్సు అండ్ 3 years ఆఫ్ ఓపీటీ ఉంటుంది. సో జనరల్గా యూఎస్ఏకి 3 intakes ఉంటాయండి. స్ప్రింగ్ ఇంటేక్, నెక్స్ట్ అవైలబుల్ ఇంటేక్, స్ప్రింగ్ ఇంటేక్. ఎవరైనా ఐఎల్టీఎస్, ఓన్లీ ఐఎల్టీఎస్ ఉన్నా కూడా సమ్ యూనివర్సిటీస్ ఉన్నాయి యూఎస్ఏలో అప్లై చేసుకోవడానికి. బట్ జిఆర్ఈ కూడా ఉంటే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఆప్షన్స్ మనకి ఓపెన్గా ఉంటాయి. సో ఇన్ కేస్ ఇప్పుడు అప్లై చేసుకోవాలి రేపు స్ప్రింగ్ కన్నా కూడా ఫ్యూ యూనివర్సిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ సెప్టెంబర్ అంటే ఫాల్ ఇంటేక్ అప్లై చేసుకోవాలనుకుంటే కనుక చాలా ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఇమీడియట్గా ప్లాన్ చేసుకోవచ్చు యూఎస్ఏకి. బేసిక్గా ఈ 2 requirements అండి, జిఆర్ఈ అండ్ ఐఎల్టీఎస్ ఆర్ టోఫెల్. ప్రత్యేకించి శౌర్య కన్సల్టెన్సీ విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకి ఎటువంటి సర్వీసెస్ని ఆఫర్ చేస్తున్నారు మీరు? సో స్టూడెంట్స్ వచ్చేటప్పటికి అవర్ టాప్ ప్రయారిటీ అండి. స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో స్టూడెంట్స్కి కావాల్సింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ కెరియర్ గైడెన్స్. వాళ్ళకి ఎలాంటి కోర్స్ చేస్తే వాళ్ళకి భవిష్యత్ బాగుంటుంది, ఫ్యూచర్ ఎలాంటి జాబ్స్ వస్తాయి, ఈ కోర్స్లో ఈ స్పెషలైజేషన్ చేస్తే ఎలా ఉంటుంది. బికాజ్ మనకి ఇక్కడ ఇంజనీరింగ్ 5 or 6 స్పెషలైజేషన్స్ ఉన్న, అందులో 10s of స్పెషలైజేషన్స్, ఈచ్ కోర్స్లో 10s of స్పెషలైజేషన్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. సపోజ్ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే మనకి అప్లైడ్ కంప్యూటింగ్ ఉంది, కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉంది, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉంది, నెట్వర్కింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇట్లాంటి వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట మనం చూస్ చేసుకోవడానికి. మనం కరెక్ట్ అయిన కోర్సెస్ అంటే అక్కడ అయిపోయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఇండియాలో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకొని మనం కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. శౌర్య కెరియర్ గైడెన్స్లో వీ విల్ లెట్ యూ నో ఇలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఇలాంటి స్పెషలైజేషన్స్ ఉన్నాయి, ఈ కోర్స్ తీసుకుంటే ఇది బాగుంటుంది, ఇలాంటి డీటెయిల్స్తో పాటు ఫీజు ఎలా ఉంటుంది, అక్కడ లివింగ్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అనేది కెరియర్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వన్స్ కెరియర్ గైడెన్స్ అయ్యి స్టూడెంట్ డిసైడ్ చేసుకున్నాక కోర్స్ అండ్ యూనివర్సిటీ, వీ విల్ గివ్ దెమ్ అడ్మిషన్ గైడెన్స్, అడ్మిషన్ చెక్ లిస్ట్, యూనివర్సిటీస్ ఎలా ఉంటుంది, ఆ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్, ఇవన్నీ మేము చేయడం జరుగుతుంది. సో వన్స్ యూనివర్సిటీ డిసైడ్ చేసుకున్నాక వీ విల్ గివ్ దెమ్ ఆ ఎస్ఓపి గైడెన్స్, రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎల్ఓఆర్స్ ఎలా ఉండాలనే గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వన్స్ మేము కంప్లీట్గా అప్లికేషన్ చేసుకొని యూనివర్సిటీస్తో ఫాలోఅప్ చేసుకొని ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత వీ విల్ గివ్ దెమ్ వీసా గైడెన్స్. సో వీసాకి ఎలా వెళ్ళాలి, ఎలాంటి చెక్ లిస్ట్ కావాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో కంప్లీట్గా యూకే వీసా అనేది పాయింట్ బేస్ సిస్టమే. ఇప్పుడు మళ్ళీ కొత్తగా రూల్స్ చేంజ్ అవుతున్నాయి. October 5th నుంచి 70 points వీసా అయింది. సో 50 points ఇస్ ఫర్ యువర్ క్యాస్ట్ లెటర్, 10 points ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అండ్ 10 points ఇస్ ఫర్ యువర్ క్రెడిబిలిటీ, ఇంగ్లీష్ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ. సో ఈ పాయింట్స్ అన్ని ఎలా రీచ్ అవ్వాలి, ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఎలా చెప్తే వాళ్ళు కన్విన్స్ అవుతారు, ఇలాంటి గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వన్స్ వీసా వచ్చిన తర్వాత విల్ గివ్ దెమ్ ఏ టికెట్ ఎలా చేసుకోవాలి అండ్ ట్రావెల్ ఎలా, ఆ తర్వాత ఫారెక్స్ అంటే కరెన్సీ ఎలా తీసుకెళ్ళాలి, అక్కడ అకామిడేషన్స్ ఎలా బుక్ చేసుకోవాలి, వెళ్ళిన తర్వాత ఎవరు రిసీవ్ చేసుకుంటారు, ఇలాంటి పోస్ట్ వీసా డీటెయిల్స్ అన్నీ ఇవ్వటం జరుగుతుంది. సో వన్స్ స్టూడెంట్ మా దగ్గరకు వస్తే కనుక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టూడెంట్కి ఎక్కడెక్కడ గైడెన్స్ కావాలి అనేది కంప్లీట్గా మా రీసెర్చ్ చేసుకొని కరెక్ట్ అయిన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ మా వీసా సక్సెస్ రేట్ కూడా అబౌవ్ 97% ఉంది. బికాస్ శౌర్యాది కాదు చెప్తుంది, అంటే యూకే వీసా సక్సెస్ రేట్ కూడా 97% అబోవ్ ఉంది. బికాస్ పాయింట్ బేస్ సిస్టమ్ కాబట్టి మనం కరెక్ట్ అయిన డాక్యుమెంటేషన్ కరెక్ట్గా పెట్టుకుంటే వీసా రిజెక్ట్ అవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో వీసా సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఈవెన్ మా స్టూడెంట్స్ మాట్లాడింది కూడా మీరు చూడాలంటే మా FB రివ్యూస్ కానివ్వండి, గూగుల్ రివ్యూస్ కానివ్వండి, మీరు చూడొచ్చు. సో మా సర్వీస్ ఎలా ఉంటుంది అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది.
మేడం చాలా మంది హైయర్ స్టడీస్ అనేసరికి విదేశాల్లోనే చదవాలి అనుకుంటూ ఉంటారు. వాళ్ళ కళని మీరు ఇప్పటివరకు నిజం చేస్తూ వచ్చారు కూడా శౌర్య కన్సల్టెన్సీ. సో ఇప్పటి వరకు మీ సంస్థ ద్వారా ఎంతమంది విద్యార్థుల్ని పంపడం జరిగింది విదేశాలకి? సో ఎవ్రీ ఇయర్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండి, అంటే బోత్ అన్ని కంట్రీస్ కలిపి లైక్ యూఎస్ఏ వెళ్తుంటారు కొంతమంది, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లాండ్, సింగపూర్, అలాగే యూరోపియన్ కంట్రీస్ లైక్ జర్మనీ, ఇటలీ, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్లో మా సర్వీసెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ ఎవ్రీ ఇంటేక్ వైజ్ స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు, అంటే బేస్డ్ అపాన్ దేర్ సీనియర్స్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, వాళ్ళ సబ్జెక్ట్ ఆఫ్ ఏరియా ఆ పర్టికులర్ కంట్రీలో ఉండటం కావచ్చు, ఇలాంటి డిఫరెంట్ రీజన్స్ వల్ల స్టూడెంట్స్ మిగతా అన్ని కంట్రీస్లోనూ స్టెప్స్ వైజ్ వెళ్తుంటారండి. బట్ ఈ ఇయర్ వచ్చేటప్పటికి 2020 ఇయర్ వచ్చేటప్పటికి బికాస్ ఆఫ్ ద 2 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్, అంటే మనకి ప్రీవియస్గా ఎప్పుడు పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ లేదు. 2010 ఆ టైంలో మనకి వర్క్ పర్మిట్ అనేది ఉంది, ఆ తర్వాత తీసేశారు, మళ్ళీ ఇప్పుడు అది రీఇంట్రడ్యూస్ చేశారు. సో స్టూడెంట్స్ అందరూ 1 year కోర్స్ తర్వాత 2 years అక్కడే ఉండి జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు. సో ఈ ఒక్క రీజన్, అండ్ ఎందుకంటే స్టూడెంట్స్ చదువుతో పాటు అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకొని, అక్కడ లోకల్ కంపెనీస్లో వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా గెయిన్ చేసుకొని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటారు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ ఇయర్ ఎక్కువ మంది యూకే చూస్ చేసుకుంటున్నారు. ఓకే, ఈ ఇయర్ ఎక్కువగా యూకే చూస్ చేసుకుంటున్నారు కాబట్టి యూకేలో టాప్ యూనివర్సిటీస్లో అకామిడేషన్ కానీ అండ్ సెక్యూరిటీ ఎస్పెషల్లీ గర్ల్స్కి ఎలా ఉంటుంది మేడం? సో సెక్యూరిటీ వైజ్ అయితే ప్రాబ్లం ఉండదండి, బికాస్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్ అకామిడేషన్స్ అవైలబుల్ బోత్ ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్లో మనకి సెక్యూరిటీ ఆప్షన్స్ ఉన్నాయి, అకామిడేషన్స్. సో స్టూడెంట్ చూస్ చేసుకోవచ్చు, వాళ్ళు స్టూడియో అపార్ట్మెంట్ తీసుకోవాలా, డబుల్ బెడ్రూమ్ తీసుకోవాలా, లేకపోతే రెసిడెన్షియల్ హాల్స్లో ఉండాలా, ఇట్లాంటివన్నీ స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం వీసా వచ్చిన తర్వాత ఆప్షన్స్ అన్నీ స్టూడెంట్స్కి ఇవ్వటం జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఆన్ క్యాంపస్ అకామిడేషన్స్ కూడా ఉంటాయి, వేరేజ్ యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఆప్షన్. సో అలాంటివి కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట. అలాగనే యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ స్టూడెంట్ హెల్ప్ డెస్క్ ఉంటుంది. మీరు 24 hours రౌండ్ ద క్లాక్ మీరు ఎప్పుడైనా కాల్ చేసినా, ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా, ఏదైనా సెక్యూరిటీ ఇష్యూ వచ్చిన ఎమర్జెన్సీ కాంటాక్ట్ చేయొచ్చు. దే విల్ బి ఆల్వేస్ రెడీ టు గైడ్ యూ అనమాట. మోస్ట్లీ యూకేలో అట్లాంటి ఇష్యూస్ అనేవి ఏమి ఉండవండి. ఇన్ కేస్ ఏదైనా ఇమీడియట్గా అవసరమైనా కూడా దే విల్ బి హ్యాపీ టు హెల్ప్ యూ అవుట్. క్లైమేట్ వైజ్ ప్రాబ్లం ఏం లేదండి, అందరు స్టూడెంట్స్ యూకే స్టూడెంట్స్ చాలా బాగా అడ్జస్ట్ అవుతారు. వేరేజ్ మన కెనడాలో కొన్ని లొకేషన్స్ అండ్ యూరోప్లో కొన్ని లొకేషన్స్లో క్లైమేట్లో ప్రాబ్లం వస్తుంది, బట్ యూకేలో దెర్ ఇస్ నో సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం మోస్ట్లీ. ఓకే, అండ్ మీరు వీసాతో పాటు ఇంకేం సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారండి స్టూడెంట్స్కి? ఎస్ అండి, స్టూడెంట్స్ వీసాతో పాటు, అంటే స్టూడెంట్ వీసాతో పాటు వీఆర్ గివింగ్ సర్వీసెస్ ఫర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీసాస్ అనమాట. లైక్ డిపెండెంట్ వీసాస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్పౌస్ కనుక అక్కడ చదువుకుంటూ ఆర్ ఎల్స్ అక్కడ వర్క్ చేసుకుంటూ ఏదైనా కంట్రీలో, నాట్ ఓన్లీ ఇన్ యూకే, వేరే ఏ కంట్రీ అయినా కానివ్వండి, యూఎస్ఏ కానీ, జర్మనీ కానీ, సింగపూర్ ఆర్ మలేషియా, ఏ కంట్రీ అయినా కానివ్వండి, అక్కడ కనుక మీ స్పౌస్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ మనం చేసుకునే వీసాని డిపెండెంట్ వీసా అంటాము. ఈ డిపెండెంట్ వీసా వచ్చేటప్పటికి స్పౌస్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం కిడ్స్ అండర్ 18 years ఉన్న పిల్లలు కూడా వాళ్ళు డిపెండెంట్ వీసాకి చేసుకోవచ్చు. యూకేలో మనకి అడ్వాంటేజ్ పాయింట్ అనమాట అది. డిపెండెంట్స్ కూడా స్టూడెంట్తో పాటు ట్రావెల్ చేసుకొని డిపెండెంట్స్ వర్క్ చేసుకోవచ్చు అనమాట, వర్క్ సర్చ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ వర్క్ ఏదైనా వస్తే కనుక డెఫినెట్గా ఆ స్టూడెంట్ వీసా ఎన్ని ఇయర్స్ అయితే ఉందో అన్ని ఇయర్స్ డిపెండెంట్ కూడా అక్కడ ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ డిపెండెంట్ వీసాస్కి. డిపెండెంట్స్తో పాటు విజిట్ వీసాస్, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అక్కడ పిల్లలు ఉండి అక్కడ చూడాలన్నా, లేకపోతే ఏదైనా ఈవెంట్కి అటెండ్ అవ్వాలి అన్నా కూడా వీళ్ళందరికీ విజిట్ వీసాస్ వేసుకుంటూ ఉంటారండి. అలాగనే మనకి టూరిస్ట్ వీసాస్, అక్కడికి వెళ్ళి చూడాలనుకునే వాళ్ళకి టూరిస్ట్ వీసాస్, అక్కడ ఏమైనా బిజినెస్ ఈవెంట్స్ కానివ్వండి, ఎగ్జిబిషన్స్ కానివ్వండి, ఇట్లాంటివి ఏమైనా ఉంటే బిజినెస్ వీసాస్. సో ఎనీ కైండ్ ఆఫ్ వీసా అండి, అంటే నాట్ ఓన్లీ ఆ స్టూడెంట్ వీసా, ఎనీ కైండ్ ఆఫ్ వీసా ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ సర్వీస్, ఐదర్ విజిట్, డిపెండెంట్, టూరిస్ట్, ఏ వీసా సర్వీస్ అయినా కూడా శౌర్య విల్ బి ద ఫస్ట్ చాయిస్ అనమాట ఫర్ ఎనీ వన్. ఓకే, అండ్ మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే యూకేకి ఉన్న స్పెషలైజేషన్స్ ఏంటండి? సో యూకేకి ఉన్న స్పెషలైజేషన్స్ నేను ఇందాక చెప్పినట్టు చాలా ఉన్నాయండి. మనం కంపేర్ చేస్తే డిఫరెంట్ కంట్రీస్తో కంపేర్ చేస్తే యూకేలో చాలా ఎక్కువ అడ్వాంటేజియస్ పాయింట్స్ ఉన్నాయి. యూకే ఈజ్ అ హోమ్ అనమాట ఫర్ టాప్ వరల్డ్లో టాప్ యూనివర్సిటీస్కి, విచ్ ఈజ్ అట్రాక్టింగ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అనమాట వరల్డ్ వైడ్, ఇంక్లూడింగ్ ఇండియాలో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ మనకి యూకేలో ఎవ్రీ ఇయర్ వెళ్ళి చదువుకుంటున్నారు. అండ్ యూకేలో వచ్చేటప్పటికి 1 year మాస్టర్స్ ఉంటుంది. 1 year మాస్టర్స్కి మనకి ఇచ్చే వర్క్ పర్మిట్ రైట్స్ కూడా ఉన్నాయి. 20 hours per week మనం పార్ట్ టైం వర్క్ చేసుకోవచ్చు స్టూడెంట్స్, అంటే చదువుకుంటూ దే కెన్ గెయిన్ సమ్ ఎక్స్పోజర్ అనమాట. బికాజ్ చదువుకొని అండ్ రూమ్కి వచ్చి కూర్చోవడం కాకుండా
కాకుండా దే కెన్ గో అవుట్ అండ్ వర్క్ అండ్ దే కెన్ ఇంప్రూవ్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అట్ ద సేమ్ టైమ్ దే కెన్ ఎన్హాన్స్ దర్ నాలెడ్జ్ ఆల్సో. సో ఈ పార్ట్ టైం జాబ్స్తో పాటు 1 year కోర్స్ అయిపోయిన తర్వాత మనకి ఇంటర్న్షిప్స్ ఉన్నాయి. ఈ ఇంటర్న్షిప్ వచ్చేటప్పటికి 1 year కోర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1 yearలో మనకి ఇంటర్న్షిప్స్ ఉంటాయి. ఇంటర్న్షిప్ మేబీ ఇన్ టాప్ మోస్ట్ కంపెనీస్ కావచ్చు ఆర్ ఎల్స్ లోకల్గా చేయొచ్చు. ఇది ఇంకో అడ్వాంటేజ్. అండ్ ఈ 1 year or 2 year కోర్స్ అయిపోయిన తర్వాత మనకి 2 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఉంటుంది. ఈ 2 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్లో మనం జాబ్ ట్రై చేసుకోవచ్చు. జాబ్ వస్తే కనుక ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఈ 2 years అయిపోయిన తర్వాత మనకు వర్క్ వీసా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి అడ్వాంటేజెస్ పాయింట్ అండి. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే యూకే హ్యాస్ అ వెరీ హై వీసా సక్సెస్ రేట్ కంపేర్ టు యూఎస్ఏ కానివ్వండి ఇంకే కంట్రీ కానివ్వండి ఎక్కువ వీసా సక్సెస్ రేట్ ఉంటుంది. బికాజ్ ఇక్కడ 1 minute మనకి 5 minutes ఆర్ 1 minute ఇంటర్వ్యూ తీసుకొని ఆ ఇంటర్వ్యూ బేస్ చేసుకొని రిజెక్షన్ ఉండదు. లైక్ వై యూకే అని చెప్పి దాని మీద రిజెక్షన్ ఆన్సర్ మీద రిజెక్షన్ అనేది ఉండదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ పాయింట్ బేస్ సిస్టమ్ కాబట్టి మనం ఆ పాయింట్స్ రీచ్ అయితే మన డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే కనుక మనకి వీసా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వీసా హై సక్సెస్ రేట్ కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు స్టూడెంట్స్ ఎక్కువ మంది యూకే చూస్ చేసుకోవడానికి. అండ్ చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. సపోజ్ మీరు యూఎస్ఏ వెళ్ళాలి అనుకుంటే కనుక జిఆర్ఈ రాయాలి, ఐఎల్స్ రాయాలి, టోఫెల్ రాయాలి, యూనివర్సిటీకి అప్లికేషన్ ఫీ కట్టాలి, కొరియర్ ఛార్జెస్ కట్టాలి, ఇట్లాంటి చాలా హ్యాజల్స్ ఉన్నాయి. అండ్ వీసా సక్సెస్ రేట్ కూడా మనం ఖచ్చితంగా మీకు వస్తుంది రాదు అనేది మనం గైడ్ చేయలేం. బికాజ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ. చాలామందికి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. సో యూకేలో ఏంటంటే అలాంటిది ఏం లేకుండా పాయింట్ బేస్ సిస్టమ్ వైస్ విత్ వెరీ సింపుల్ ప్రాసెసింగ్, ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా ఐఎల్స్ టోఫెల్ ఇట్లాంటి ఏ ఎగ్జామినేషన్ లేకుండా ఉన్న మార్క్స్ని ఉన్న డాక్యుమెంట్స్తోనే మ్యాక్సిమం వీసా సక్సెస్ రేట్తో టాప్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ పాయింట్ అండి. మేడం శౌర్యాన్ని రీచ్ అవ్వాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? సో శౌర్యాన్ని రీచ్ అవ్వడం చాలా సింపుల్ అండి. వీ హ్యావ్ బ్రాంచెస్ అనమాట ఇన్ బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ. హైదరాబాద్లో వీ హ్యావ్ లొకేషన్స్ ఇన్ కుకట్పల్లి, అమీర్పేట్, తార్నాక, సుచిత్ర అండ్ దిల్సుఖ్ నగర్. అట్ ద సేమ్ time we have offices in Guntur, Vijayawada and Vizag. But we don't advise you to come to our office at this point of time because of health and safety issues. So we have completely moved our operations into online అండి. మీరు ఎక్కడున్నా కూడా అంటే ఏ విలేజ్లో మీరు లాక్డౌన్లో ఉన్నా ఎక్కడున్నా కూడా జస్ట్ ఏ ఫోన్ కాల్ అవే. జస్ట్ మీరు మా కంపెనీ నెంబర్కి మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్ కనుక మీరు కాల్ చేస్తే అవర్ కౌన్సిలర్స్ విల్ బి దేర్ టు హెల్ప్ యూ అనమాట. ఎలా ఉంటుంది ఏంటి అనేది కంప్లీట్ గైడెన్స్ ఆన్లైన్లోనే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ డాక్యుమెంట్స్ చాలా సింపుల్ డాక్యుమెంట్స్ 10th ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ పాస్పోర్ట్ డాక్యుమెంట్సే కాబట్టి అవి మీరు మీ మెయిల్ నుంచి మా మెయిల్ ఐడికి మీరు డాక్యుమెంట్స్ పంపించవచ్చు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్గా ఆన్లైన్లోనే చేయటం జరుగుతుంది. సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కనుక info@shaurya.comకి మీ మిగతా డీటెయిల్స్ పంపించవచ్చు. అండ్ మా నంబర్స్కి కూడా యూ కెన్ ఆల్వేస్ కాల్. అండ్ మేము ఫేస్బుక్లో ఉన్నాము, ఫేస్బుక్లో కూడా మీరు డెఫినెట్గా మాకు గెట్ ఇన్ టచ్ అవ్వచ్చు అండి. రైట్, థ్యాంక్ యూ రాధా గారు. యూకేలో హైయర్ స్టడీస్ గురించి చాలా డీటెయిల్స్ అందించారు, చాలా డౌట్స్ క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి దిక్సూచి. చూస్తూనే ఉండండి ABN.